ఇక డీటెయిల్స్ చూస్తే విద్యుత్ వినియోగదారులకు అంతరాయాలు లేని మెరుగైన విద్యుత్ సరఫరా అందించాలని జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని పద్మావతి కళ్యాణ మండపంలో జరిగిన దర్శి సబ్ డివిజన్ విద్యాశాఖ అధికారుల సమావేశంలో జిల్లా విద్యాశాఖ ఎస్సీకే వెంకటేశ్వర్లు ప్రధాన అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన వినియోగదారులకు ఎలాంటి అంతరాయాలు లేకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందించాలని ఆదేశించారు. విద్యుత్ బకాయిలు వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి అధికంగా ఉన్న బకాయిలను వసూలు చేయాలని కృతజ్ఞతతో చెప్పారు. అలాగే విద్యుత్ ప్రమాదాలు తప్పకుండా నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, విద్యుత్ లైన్ల కింద ఉన్న చెట్లను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. వినియోగదారులకు ఫిర్యాదులను సకాలంలో స్వీకరించి సమస్యలను పరిష్కరించడంలో అధికారులు సజావుగా వ్యవహరించాలని గౌరవ ఎస్సీ ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద రూట్ మ్యాప్స్, సౌరశక్తి ఏర్పాట్లో కూడా విద్యుత్ సిబ్బంది కృషి చేయవలసిందిగా పిలుపునిచ్చారు. వ్యవసాయ వినియోగదారులకు రోజుకు కనీసం 9 గంటల విద్యుత్ అందించాలని, తద్వారా వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి శ్రీనివాసులు, దర్శి డిఈఏ పివివిఎస్ రవికుమార్, ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు.